అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో వచ్చేసేసి మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేకం అయితే చేపిచ్చామండి. ఇదిగోండి స్వామివారు చూసారా? మన ఇంటి దగ్గర మారుతినగర్ శ్రీ మారుతి దేవాలయంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇలా కొలువై ఉంటాడు. చక్కగా అభిషేకాలు అయిపోయిన తర్వాత స్వామికి ఈ విధంగా అలంకారం చేశారనమాట పంతులు గారు. ఇక నేను ఈ వీడియోలో వచ్చేసేసి రాగి జావ ఎలా తయారు చేసుకుంటాను, అలాగే క్యారెట్ తోటి స్లైడ్స్ తయారు చేశానండి. అది మీతో షేర్ చేసుకుంటాను. అయితే ముందుగా అడుగు మందం గల ఇలాంటి పాత్ర మనం పెట్టుకోవాలండి రాగి జావకి. తర్వాత 2 గ్లాసులైతే వాటర్ పోసుకుంటున్నాను. ఇక మా వారికి ఒక గ్లాసు, నాకు ఒక గ్లాస్ అనమాట. ఈ విధంగా ఉదయాన్నే పరగడుపున ఈ సమ్మర్లో ఎండాకాలంలో రాగి జావ త్రాగితే చాలా మంచిది. ఆరోగ్యానికి చాలా శ్రేష్టం అనమాట. మనం ఏదన్నా ఇడ్లీ కానీ దోశ కానీ తిన్నా సరే పేగుల్లోకి చక్కగా ఇలా ద్రవ పదార్థం లిక్విడ్ అనేది పోయి ఎంతో మేలు చేస్తుందన్నమాట. మనకి ఎంతో సహాయం చేస్తుంది మన శరీరానికి. ఇక ఇప్పుడు బాగా మన హిందీ యాక్టర్ కాజల్ వాళ్ళ మదర్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారండి. క్యాలరీస్ అనమాట. 12 రకాల విటమిన్స్ గల మన చిరుధాన్యాలు కానీ, అలాగే ఓట్స్ కానీ ఇలా ఉంటాయన్నమాట. ఓట్స్ ప్యాకెట్ అనమాట అండి. ఇవి కొంచెం ఒక కాలగిద్ద సుమారు తీసుకొని మిక్సీ పట్టేసుకుంటాను అనమాట. ఈ ఓట్స్ క్యాలరీస్ అనమాట అండి. ఇంకా ఇవి మిక్సీ పట్టేసేసుకొని ముందు మరిగే వాటర్లో పోసుకుంటాను అనమాట అండి. ఓన్లీ రాగి పిండి తైద జావ కాకుండా ఇక ఇలా ఓట్స్ తోటి, అలాగే బార్లీ ధాన్యం అండి. బార్లీ కూడా మొన్నటి వీడియోలో నేను చూపించాను కదా! ఆ బార్లీ ధాన్యాన్ని కూడా కొంచెంగా మనం దోరగా వేయించేసేసుకొని, మిక్సీ పట్టేసుకొని నిల్వ ఉంచుకున్నాం అనుకోండి. అదొక స్పూన్ కూడా యాడ్ చేసేసుకొని, నెక్స్టు మనం రాగిపిండి వేసేసుకొని తయారు చేసుకుంటే రాగిపిండి రెడీ అవుతుంది. ఇదిగోండి మొన్నటి వీడియోలో చూపించాను కదా! ఇవి బార్లీ గింజలు కొంచెం వేయించుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇంకా ఆ పిండి నిల్వ చేసేసుకున్నాను ఈ సీసాలు, గాజు సీసాలో. మీకు మొన్నటి వీడియోలో షేర్ చేశానన్నమాట. ఇది ఒక స్పూన్ అయితే వేసుకుంటానండి. చక్కగా బాగుంటుందన్నమాట. ఓట్స్ బాగా తెల్లుతూ ఉంటున్నాయి కదండి, మరిగిపోతూ ఉంటున్నాయి కదా ఇక వాటర్లో, వేడి నీళ్ళలో. నెక్స్ట్ ఇది కూడా ఒక స్పూన్ వేసుకొని ఉండలు లేకుండా గెంటు పెట్టి తిప్పుకుంటూ ఉంటే ఇది కూడా బాగా తెల్లుతుందనమాట. ఈ బార్లీ గింజలు, బార్లీ పొడి కూడా బాగా తెల్లుతూ ఉంటే ఇక అప్పుడు బాగా మనకి ఎక్కువగా జావ అనేది వస్తుందనమాట. జావ తయారవుతుందనమాట. బార్లీ జావ అనేది రెడీ అవుతుంది. ఇలా ఉండలు లేకుండా చక్కగా. ఇక నెక్స్ట్ బెల్లం అండి. డీమార్ట్‌లో ఆర్గానిక్ బెల్లం ఉంటుంది చూడు, బకెట్లు బెల్లం ఉంటుంది. ఇది స్పెషల్‌గా ఈ బెల్లం అయితే కొంచెం చిన్న నిమ్మపండు అంత అలా వేసేసుకుంటాననమాట. ఇది కూడా కరగనిస్తాను. అలాగే కల్లుప్పు కొంచెం అలా కొద్దిగా అలా వేసుకుంటానండి. ఇక అప్పుడు మొత్తం కూడా తెర్లుతూ ఉంటుందన్నమాట. చూసారా? ఇలా తెరలనిస్తూ ఉంటాను. ఎంతో చలవ చేస్తాయండి ఈ 3 పదార్థాలు. బార్లీ గానీ, ఓట్స్ గానీ, అలాగే రాగిపిండి. ఇదిగోండి రాగిపిండి 2, 3 స్పూన్లు అయితే వేసుకున్నాను ఈ బౌల్‌లో. ఇక వాటర్ పోసేసుకొని కొంచెంగా ఇక మనం ఉండలు లేకుండా ముందుగా కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇలా కలిపి ఉంచేసుకుంటే అప్పుడు మొత్తం కూడా ఆ వాటర్‌లో పోసుకున్నప్పుడు మనం ఉండలు లేకుండా ఉంటుందన్నమాట. లూజ్‌గా అయిపోతుంది. దాంట్లో కలిసిపోతుందన్నమాట అండి. అలా తయారు చేసుకుంటాను. కొంచెం మనకి ఓర్పు, సహనం ముఖ్యమండి. ఈ రాగి జావ ఇలా నిదానంగా చేసుకొని ఉదయాన్నే పరగడుపున త్రాగితే ఎంతో శ్రేష్ఠ, ఎంతో ఆరోగ్యం. ఇదిగోండి ఇలా ఉండలు లేకుండా కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. ఇక దీన్ని ఇంకా మళ్ళా వాటర్‌లో పోసేసుకొని మళ్ళా దీన్ని కూడా ఉండలు లేకుండా చక్కగా తిప్పుకోవాలి. చూసారా? ఇక చిక్కదనం వచ్చేసేసిద్దనమాట. రాగి పిండి వేయగానే చిక్కదనం వచ్చేసేసిద్ది. దీన్ని కూడా ఒక్క 2 మినిట్స్ దాదాపు చక్కగా తిప్పుకుంటే ఇది కూడా మరిగిపోతుందనమాట అండి. నేను చేసే విధానం ఇలా ఉంటుందండి. ఇక ఈ విధంగా తెరిలేటప్పుడు గ్యాస్ కట్టేసేసుకొని, గ్యాస్ బంద్ చేసేసుకొని, కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదండీ! ఇంకా ఆ పాలు ఒక గ్లాసు పోసుకుంటే చక్కగా ఇంక రాగి జావ తయారైపోతుందనమాట అండి. ఇగోండి ఇంకా 2 మినిట్స్ అయిపోయింది. ఇక చక్కగా ఇగోండి గ్యాస్ బంద్ చేసేసుకున్నాను. ఇక కాచి చల్లార్చిన చిన్న గ్లాస్ ఉన్నదనమాట. ఇంకా ఆ గ్లాసు పాలు పోసుకుంటాను.
ఇగోండి పాలు, గిద్ద పాలు దాదాపు ఉంటే సుమారు ఇలా పోసుకుంటే ఇక చూసారా, పాలు, రాగి పిండి, ఓట్సు, బార్లీ ఈ పొడి ఇలా ఉంటుంది ఈ రాగి జావ. ఇక ఇది ప్రొద్దున్నే పరగడుపున మన పేగుల్లోకి పోతే ఎంతో చలవ చేస్తుంది. ఇక మనం తర్వాత ఏ ఫుడ్, ఆయిల్ ఫుడ్ తీసుకున్నా, మరి వడలు, గారెలు, పునుగులు, బజ్జీలు ఏం తిన్నా సరే మనకి ఇది ముందు వెళ్ళి మేలు చేస్తుందనమాట. పేగుల్లోకి మనకెంతో హెల్ప్ చేస్తుందనమాట అండి. ఇగోండి కప్పులకి రెడీ అయిపోయి మా వారికి ఒక కప్పు, నాకు ఒక కప్పు. ఇక ఇది నా కప్ అండి, అది మా వారి కప్ అనమాట. రామి తండ్రి గాయత్రి వాళ్ళు మాకు వెడ్డింగ్ యానివర్సరీకి ఇలా ప్రతి సంవత్సరం కూడా ఇస్తూ ఉంటారనమాట అండి. ఏదో ఒక గిఫ్ట్ మాకు సర్ప్రైజ్ ఇస్తూ ఉంటారనమాట. ఒక హీరో సర్ప్రైజ్లో ఈ 2 కప్స్ ఇలా మా నేమ్స్, మా పేర్లు దానికి సంబంధించినవి రాసి లవ్గా ప్రేమతోటి ఇచ్చారనమాట. ఇవి వాడతాం. ఇక క్యారెట్ కూడా ప్రక్కన పెట్టేసుకున్నాను. స్లైడ్స్ తయారు చేసుకున్నాం అనమాట. మనం పొటాటో, ఆలు స్లైస్ తయారు చేస్తాం కదా అవి. ఇక నెక్స్ట్ సాయంత్రం స్నాక్స్‌లోకి అలసందలు నానబెట్టానండి. గుగ్గిళ్ళులా తయారు చేసుకుందాము. అవి తయారవుతాయి అనమాట. అందుకని ఉదయాన్నే నానబెట్టేసుకున్నాం అనుకోండి. 2 సార్లు కడిగేసేసి ఇంకా చక్కగా నానతాయి. కుక్కర్‌లో పెట్టుకుంటే ఉడుకుతాయి. కొంచెం ఉల్లిపాయ, కొంచెం పచ్చిమిరకాయ, కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసుకొని తాలింపు గింజలు వేసుకొని తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది. ఇదిగోండి మా వారికి ఇస్తున్నాను. మా వారు త్రాగిన తర్వాత ఇక అప్పుడు స్నానం చేసి అప్పుడు ఇక టిఫిన్ చేస్తాం అనమాట. ఉదయం లేవగానే ముందు టీవీ ఆన్ చేస్తానండి. టీటీడీ కానీ, భక్తి టీవీ కానీ పెట్టేసుకుంటాను. అందులో అంశాలు ముఖ్యంగా భగవంతుడికి సంబంధించిన ప్రసంగాలు, ప్రవచనాలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు అన్నీ చూపిస్తూ ఉంటారు కదా! అవి చూస్తూ, అవి వింటూ నా పనులు చేసుకుంటూ ఉంటాం. మా ఇద్దరం కూడాను, మా వారు నేను. ఇక నేను కూడా త్రాగేస్తున్నాననమాట అండి. ఇంకిద్దరం త్రాగిన తర్వాత అప్పుడు స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని, దీపారాధన చేసుకున్న తర్వాత అప్పుడు టిఫిను తినేస్తున్నాం అనమాట అండి. బయట చిలుకల కిలకిల రావాలు ఇక ఇలా ఉంటుందన్నమాట మా ఇంటి వాతావరణం ఉదయం వేళ. ఇక చక్కగా భగవంతుడి దగ్గర ఉన్నట్లుగానే అనిపిస్తుందండి. తిరుమలలో ఉన్నట్లుగానే అనిపిస్తుంది. ఇదిగోండి ఇక మనం క్యారెట్ దగ్గరకు వచ్చేసేద్దాము. వీటిని సన్నగా ఇలా స్లైస్ లాగా ముక్కలు ఇలా పొడవుగా కోసుకున్నాను అనమాట. చూసారా ఇలా ఇలా కట్ చేసుకున్నాను. ఇక నెక్స్ట్ కందిపప్పు కూడా నానబెట్టుకున్నానండి, ముద్దపప్పు కానీ. ఇదిగోండి ఇంకా ముందుగా కుక్కర్లో వాటర్ పోసేసుకొని కందిపప్పు పెట్టేసుకున్నాను. చూసారా 3 గిన్నెలు చక్కగా అరేంజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అలసందలు కూడా పెట్టేసుకుంటున్నాను ఒక్కసారి పైన. దాని మీద కూడా ప్లేట్ పెట్టేసుకొని నెక్స్ట్ ఇవి కొద్దిగా ఇక అట్లా పైన అట్లా పెట్టేసుకొని ఒక వాటర్ కొంచెం చిలకరించినట్టుగా పెట్టేసుకొని ఇక మనం కుక్కర్ బంద్ చేసి విజిల్ పెట్టేసుకొని 3 విజిల్స్ 4 విజిల్స్ రానిచ్చేసరికి క్రింద అలసందలు ఉడుకుతాయి, ముద్దపప్పు రెడీ అయిపోతుంది, క్యారెట్ కూడా బాయిల్ అయిపోతుందండి. లైట్గా అలా బాయిల్ అయితే మనకి చక్కగా స్లైడ్స్ అనేవి అన్నంలో నంచుకొని తినడానికి వెరైటీగా ఉంటుందన్నమాట. క్యారెట్ తోటి ఈ విధంగా తయారు చేస్తున్నాను. దుంప కూరలతో కాకుండా, బంగాళదుంపలతో కాకుండా ఇలా క్యారెట్తో కూడా తయారు చేయొచ్చా అనే ఆలోచనతోటి చేస్తున్నానండి. ఇంకా దోశలైతే పోసానమాట. ఇంకా ఉల్లి క్యారెట్ దోశ అండి. బాగా తురుముకొని క్యారెట్ని కూడా బాగా తురిమి సన్నగా ఉల్లిపాయ తరిగికొని, అలాగే కొంచెం 2 పచ్చిమిరకాయలు సన్న తరిగి పెట్టేసుకొని దోశల మీద పెట్టేసుకొని తింటున్నాం. అల్లపు చట్నీతో నంచుకొని తింటున్నాం అనమాట అండి. ఇక టీవీలో సింహాద్రిలో జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అక్కగా వేసింది సీత గారు. ఈవిడ యూట్యూబ్ ఛానల్ అండి, అది ఫాలో అవుతూ ఉంటానన్నమాట. చాలా చక్కగా బాగా తయారు చేస్తారు. ఇప్పుడు ఇంకా ప్రత్యేకంగా ఫామ్ హౌస్లో ఈ విధంగా కట్టెల పొయ్యి మీద రెడీ చేస్తూ ఉన్నదన్నమాట. ఇక ఆవిడను చూస్తూ వీడియో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం మా వారు నేను. క్యారెట్, ఉల్లి దోశలు అనమాట అండి. అల్లప చట్నీని అనమాట నంచుకొని తింటూ. ఇక మనం వచ్చేసి మళ్ళా ఈ దానిమ్మ గింజలు టిఫిన్ చేసిన తర్వాత దానిమ్మ గింజలు అయితే ఒలుస్తున్నాను. ఇవి
ఒలిసి మనం అన్నంలో పెరుగన్నంలోనైనా తింటాము, లేదా విడిగానైనా తినేస్తాం అనమాట అండి. ఇక ఇవి అలా ఒలిసి పెట్టేసుకుంటాననమాట. టిఫిన్ తిన్న తర్వాత అవి తినేస్తాం. ఇగోండి ఉడికిపోయాయి, కుక్కర్‌లోంచి బయటికి తీశాను. చక్కగా అలా మరీ చితికినట్టుగా కాకుండా, ముక్క చతికిల పడకుండా అలా క్యారెట్ అలా ఉడికిపోయింది. అలసందలు ఉడికిపోయి, ముద్దపప్పు కూడా ఉడికిపోయిందనమాట అండి. చూసారా ఇలా. ఇక ఈ ప్లేట్‌లో వచ్చేసి మనం శనగపిండి, అలాగే పసుపు, కొంచెం కారం, అలాగే కొంచెం బియ్యపు పిండి, సాల్ట్ పెట్టేసుకొని, ఇవి కొంచెం ఈ పింగాణి ప్లేట్‌లో పెట్టేసుకొని, కొంచెం వాటర్ వేసేసుకొని కలుపుకుందామండి. ఈ మనకి ముక్కలు రెడీ కావటానికి దీంట్లో ముక్కలు డ్రై లోపల ముంచేసి మనం బజ్జీ మాదిరిగా వేసుకోవటానికనమాట. లైట్ వెయిట్‌గా అలా. మనం మామూలుగా పొటాటో చిప్స్ తింటాం గదా! వాటిని అంటారు గదా! అలా, అలా రెడీ తయారు చేస్తున్నాననమాట. వెరైటీ అనమాట. డిఫరెంట్‌గా చేద్దాం. క్యారెట్‌తో మాత్రం ఎందుకురా అబ్బా! అని చెప్పేసి తయారు చేస్తున్నానండి. ఇలా మొత్తం గూడా కొంచెం వాటర్ పోసుకొని మరీ గట్టిగా చితికిపోయేటట్టుగా కలపకుండా పైపైన చేత్తోటి అలా ఊరక ఆ పిండి అప్లై అయ్యేటట్లుగా కలుపుకొని కొంచెం వాటర్ చిలకరిచ్చేసుకొని కలుపుకుంటే అవి మొత్తం పడుతుందనమాట ఆ పిండంతా గూడాను. ఇలా కొంచెం వాటర్ అప్లై చేసేసుకొని అన్నంలో నంచుకోవచ్చు. సాయంత్రం పూట స్నాక్స్‌గా తినొచ్చు. క్యారెట్ తోటి బలంగా అయిన ఫుడ్ కదా! దుంప కూరల కన్నా కూడాను. కానీ ఏ టేస్ట్ ఆ టేస్టేలెండి. మనం చూసుకుంటాం కదా ఆరోగ్యంగా. ఇదిగోండి చిన్న బాండీలోనే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇక ఈ విధంగా ఒక్కొక్క ముక్క అలా వదులుతున్నాను చిన్నగా నూనెలో. చక్కగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవటమే. ఆల్రెడీ బాయిల్ అయిన ముక్కలే కదా! బావుంటాయి. బాగా రుచిగా, టేస్ట్‌గా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయన్నమాట అండి. ఇదొక డిఫరెంట్ వంట అనమాట అండి. ఇదొకటి కనుగొన్నాననమాట. హ్మ్. చూసారా? ఇలా కొంచెం కొంచెంగా అలా మొత్తం గూడా అలా పిండికి వాటికి అంటుకున్నాయి గదా! క్యారెట్ ముక్కలకి ఆ పిండంతా గూడాను వదలకుండా అంతవరకే మరీ ఎక్కువ జారు గాకుండా, మరీ గాకుండా అలా అంటుకునేటట్టుగా. అరౌండ్ 16 మినిట్స్ వరకు ఉంటుందండి వీడియో అనేది. ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి 20 మినిట్స్, 25 మినిట్స్ పెట్టినా సరే ఒక్కసారి బార్‌కి లాగేస్తాం కదా! ఇంట్రెస్ట్‌గా ఉండదు కదా! అందుకోసం చెప్పేసి 15 మినిట్స్ అలా 20 మినిట్స్ లోపే పెట్టేస్తాను సాధ్యమైన వరకు వీడియో కూడా. ఇంకా లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత హైప్ అనేది వస్తుందండి. హైప్‌ని క్లిక్ చేస్తే నాకు స్కోరింగ్ మార్క్స్ అనేది వస్తాయన్నమాట. ఆ ఒక్క హెల్ప్ చేయండి దయచేసి. సరేనా? ఇదిగోండి ఇక మన వీడియోలోకి వచ్చేద్దాము. టాపిక్‌లోకి చక్కగా బ్రౌన్ కలర్‌గా వేగుతున్నాయి. మరీ గట్టిగా గెంటెతోటి తిప్పకుండా కూడా నిదానంగా కొంచెం వేగిన తర్వాత ఇదిగోండి వచ్చేసాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. చూసారా? కరకరలాడుతూ బాగా క్రిస్పీగా బాగున్నాయండి. శనగపిండి, కొంచెం బియ్యపిండి, కారము, అలాగే ఉప్పు, పసుపు వేసాను. ఇంకంతే ఏం లేవు. అంటే అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చండి కొంచెంగా. నేను వేయలేదు. ఇక చూసారా? చక్కగా బాగున్నాయి. మనం బయటికెళ్ళి బంగాళదుంప స్లైసు బేకరీ ఫుడ్‌లో బేకరీ షాపుల్లో తింటాం గదా! బేకరీలో అలాగే ఉన్నట్లు అనిపించాయండి నాకైతే. చాలా బాగొచ్చాయన్నమాట. బాగా కుదిరాయన్నమాట. బావున్నాయి. తింటుంటే బావున్నాయి. చిన్న పిల్లలు సైతం గూడా చక్కగా తినేస్తారు. ఇదిగోండి ఇక క్యారెట్ ఫ్రై అయితే తయారు చేశాను. ఈరోజు క్యారెట్ తోటేనండి. అన్ని సకలం క్యారెట్ అనమాట మా ఇంట్లో క్యారెట్ ఫ్రై. అలాగే ఇక క్యారెట్ స్లైసు, నంజుడికి క్యారెట్ దోస, హ్మ్, అన్ని క్యారెట్ తోటే ఈరోజంతా మునిగిపోయి ఉన్నాం అనమాట అండి. బాగున్నాయి క్రిస్పీగా కరకరలాడుతూ రుచిగా ఉన్నాయండి. ఎంజాయ్ చేశామనమాట. అన్నంలో నంచుకోవచ్చు, విడిగానైనా తినేసేయొచ్చనమాట. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నూనె కూడా పీలవలేదండి. బాగున్నాయి. చక్కగా బాగొచ్చేసాయనమాట. ఇక కొంచెం పప్పు చారు కూడా రెడీ చేశాననమాట. ముద్దపప్పు కొంచెం ప్రక్కన పెట్టేసుకొని పప్పు చారు కూడా తయారు చేసుకుంటున్నాను.
మట్టి పాత్రలో 2 ఉన్నాయి గదండీ! ఏ కూర తయారు చేసినా మట్టి పాత్రలోనే తయారు చేస్తే ఆ టేస్ట్‌గా ఉంటుంది. కట్టెల పొయ్యి మీద తయారు చేయట్లేదులెండి. ఇదిగోండి అలసందలు గుగ్గిళ్ళు కూడా రెడీ అయిపోయాయి చూసారా? ఆ నూనె ఉన్నది గదా! కొంచెం వంచేసేసి తాలింపు పెట్టేసుకున్నాను. సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్‌గా ఉంటున్నాయి అన్నమాట అలసంద గుగ్గిళ్ళు. చెరొక బౌలు వచ్చేస్తాయి. ఇది మా ఇంట్లో మధ్యాహ్నం పూట లంచ్ టైంలో అంత క్యారెట్ మయం అనమాట అండి. ఇదిగోండి ముద్దపప్పు ఇలా మిక్సీ పట్టేసుకొని వేసుకుంటానన్నమాట. ఎప్పుడైనా సరే పప్పు చారులోకి ముద్దపప్పు అనేది మిక్సీ పట్టేసుకుంటే బాగా వస్తదండి. అదిగోండి ముద్దపప్పు కొంచెం తీసి ప్రక్కన పెట్టేసుకుంటాను. అలాగే దానిమ్మ గింజలు, మజ్జిగ, మజ్జిగ తయారు చేసి డబ్బాగా పెట్టేసుకుంటాను. మధ్యాహ్నంటప్పుడు మజ్జిగే తాగుతామండి. సాయంత్రం కంచాల్లో పాలు పోసుకుంటాము. ఇక పెరుగైనా సరే కొంచెం పెరుగేసుకొని మజ్జిగ పోసుకుంటాం. విడిగా మజ్జిగ మళ్ళా తయారు చేస్తానండి. అవి విడివిడిగా త్రాగుతూ ఉంటాం అనమాట. ఈ సమ్మర్‌లో ఎక్కువ లిక్విడ్ అనేది తీసుకుంటా ఉండాలండి. ఖర్జూరపు నీళ్ళు ఒక ఖర్జూరం వేసుకొని ఒక గ్లాస్ వాటర్‌లో నీళ్లు త్రాగితే ఎంతో చలవ చేస్తది. అలాగే సబ్జాలుంటాయి గదా! ఈ సబ్జాలు గూడా 2 స్పూన్‌లేసుకొని ఒక గ్లాస్‌లో నానబెట్టుకొని అవి త్రాగితే పంచదార వేసుకోకుండా త్రాగండి. ఎందుకంటే పంచదార వల్ల మళ్ళీ షుగర్‌లని అవన్నీ వస్తుంటాయి. డైలీ యూజ్ చేస్తాం కదా! ఒట్టి సబ్జాలు చాలిక. చక్కగా అయి త్రాగేయొచ్చండి. చూసాం గదండీ! నేను రాగి జావను ఎలా తయారు చేశానో, అలాగే క్యారెట్‌తో స్లైడ్స్ ఎలా తయారు చేశానో, ఇక పప్పుచారు పెట్టేశాను. క్యారెట్ ఫ్రై ఉన్నది, ముద్దపప్పు దాంట్లోకి కొంచెం మామిడికాయ చట్నీ, నెయ్యి వేసుకొని తినేస్తాము. స్లైడ్స్ నంచుకుంటాము. ఈవినింగ్ వచ్చేసేసి అలసందలు గుగ్గిళ్ళుగా తింటాము. పెరుగన్నంలోకి దానిమ్మ గింజలు తినేస్తామండి. ఇలా ఉంటుందన్నమాట ఒక్కొక్క రోజు మా ఇంట్లో. మరలా రేపటి వీడియోలో కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్కారం అండి.